వెల్కమ్ టు రాజనీతి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పవర్లోకి వస్తామంటున్న కమలనాథులు ఆంధ్రాలో ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికైతే చంద్రబాబుతో అధికారం పంచుకుంటున్నారు కాబట్టి ఆంధ్ర విషయం మాట్లాడడం లేదనుకుందాం. మరి నంద్యాల మాట ఏమిటి? అక్కడ టీడీపీకి మద్దతిస్తున్నట్టా లేనట్టా? ఆ విషయమైనా బహిరంగంగా ఎందుకు చెప్పడం లేదు? పవన్ దారిలోనే కమలనాథులు కూడా పయనిస్తారా? మేం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పుకునే బీజేపీ నాయకులు ఇంత గుంభనంగా ఉండడం రాజనీతిజ్ఞత అనిపించుకోదు అంటున్నారు రాజనీతిజ్ఞులు. బీజేపీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని పార్టీ నేతలు పదే పదే చెప్పుకునేవారు. వాస్తవానికి వారి దగ్గర అంత డిఫరెన్స్ ఏముందా అని పలువురు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో తెలుగుదేశంతో బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ బంధం ఉంటుందా లేదా అన్నది ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఏపీ విషయంలో కమలనాథులు చంద్రబాబు కోసమే ఆ విషయాన్ని దాస్తున్నారు అన్న అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అచ్చం కాంగ్రెస్ నేతలు అనుసరించే కప్పదాటు వైఖరినని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు బీజేపీ మధ్య కొనసాగుతున్న సంబంధాల నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నంద్యాల అంశంలోనూ బీజేపీ తెరచాటు పాత్రనే పోషిస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కోసం బీజేపీ ఇలా లోపాయికారిగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నంద్యాలలో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓటర్లు టీడీపీకి దూరం కాకూడదన్న దూరదృష్టితోనే కమలనాథులు మాట్లాడకుండా ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిన కన్నేసిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు పలు సందర్భాల్లో కమలనాథుల మాటల్లో వ్యక్తమైంది. అలాంటప్పుడు ఎన్నికల రూపంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది పోయి భావసారూప్యత కూడా లేని చంద్రబాబుకు తెర వెనగ్గా ఉపయోగపడేలా ఎలా వ్యవహరిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో తన వైఖరిని బహిర్గతం చేశారు. పలు అంశాల్లో చంద్రబాబుతో విభేదించిన పవన్ ప్రత్యేక హోదా అన్న కీలకమైన అస్త్రంతో వచ్చే ఎన్నికల్లో అంతు తేలుద్దామంటూ ఆ మధ్య చాలా బలమైన డైలాగులే పేల్చారు. తీరా నంద్యాల ఎన్నికలొచ్చేసరికి బాబు ఊదిన నాదస్వరానికి పవన్ తలాడిస్తూ సైలెంట్ అయిపోయారు. నంద్యాల విషయంలో 2 రోజుల్లో ఏదో ఒకటి వెల్లడిస్తానన్న పవన్ ఇప్పటికీ ఏ విషయమూ వెల్లడించలేదు. ఇది అచ్చంగా బీజేపీ లాగానే అన్నమాట. అంతేకాదు జనసేనాధీశులు కమలనాథులు తమ వైఖరిని ఏ రూపంలోనూ బహిర్గతం చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అసలు చంద్రబాబు వారి మద్దతు కోరినా వారే బయటపడటం లేదా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ బాబుకు ఆ ఇద్దరు వ్యూహాత్మకంగా మద్దతు నిరాకరించినా అది బాబుకు మైనస్సేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అదే నిజమైతే ఇదే వైఖరి రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగుతుంది కాబట్టి అది బాబు అధికారానికి ఎసరు పెట్టే నిర్ణయమే అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఇద్దరి మౌనం వ్యూహాత్మకమైనా కాకున్నా భవిష్యత్తు రాజకీయాలను మాత్రం తప్పకుండా ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.